హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వచ్చి పన్నీర్ మసాలా చేస్తున్నాను. దానికోసం ముందు కడాయి పెట్టి స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగానే పన్నీర్ పీసులు కదా, దీని మసాలా కోసమని ఆనియన్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. సో దానికోసం వచ్చి ఎండుమిర్చి, కాజు, సాజీరా, ఇలాచీలు ఇవన్నీ ఆల్గరం మసాలాలు పెట్టుకున్నాను. సో పన్నీర్ పీసులు ఇట్లా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఈజీగా అవుతాయి. పన్నీర్ అయితే ఫస్ట్ ఆయిల్ వేసి పన్నీర్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం డీప్ ఫ్రై అంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు పన్నీర్ వేపుకుంటే పన్నీర్ మనకు మంచి టేస్ట్గా ఉంటుంది. లేకపోతే పచ్చి వాసన వచ్చి ఉంటుంది కదా, అందు గురించి అనే ఏం మంచిగా ఉండదు. సో నేను ఎప్పుడు వచ్చేసి పన్నీర్ మసాలా ఎలా చేసేదాన్ని అంటే అమూల్ పన్నీర్ తెచ్చుకునేదాన్ని. నేను ఎప్పుడు వచ్చేసి ఇది కొంచెం ఒక సైడే ఉంటే మాడిపోయేది కాబట్టి సైడ్ టు సైడ్ తిప్పుకోవాలి కొంచెము. సో ఇలా మెల్లగా తిప్పుకుంటూ ఉంటే చాలా నీట్గా ఫ్రై అయ్యే వరకు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇది వచ్చేసి కొంచెం మంచిగా ఫ్రై, మన గోల్డ్ ఫ్రై లాగా కొంచెం గోల్డ్ కలర్, బ్రౌన్ గోల్డ్ కలర్ వచ్చేసరికి కొంచెం నాన్ స్టిక్ ఉంటే ఇలా అతుక్కుపోయేదేమో, కానీ నా దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ లేదు. నేను ఇదే కడాయిలో చేసుకుంటాను. నాకేందో ఈ కడాయిలో చేసుకుంటేనే ఏదైనా కర్రీ, ఏదైనా ఫ్రైలు మాత్రం ఇదే కడాయిలో చేస్తాను. ఈ కడాయిలో నాకు కూరలు అంటే చాలా ఇష్టము. కొంచెం పెద్దగా ఉన్న ఈజీగా అయిపోయిద్ది అన్నట్లు. సో నేను వచ్చేసి ఎప్పుడు పన్నీర్ ఇట్లా గోల్డ్ కలర్లో వచ్చింది కదా, కొంచెం ఎప్పుడు నేను వచ్చేసి ఇది వాడేదాన్ని, అమూల్ పన్నీర్ వాడేదాన్ని. ఇప్పుడు జెర్సీ అమూల్ దొరకలేదు. సో జెర్సీ ఉందంటే సరేలే, ఏదైనా ఇది ఒకసారి కొత్తగా ఉంది కదా ట్రై చేసుకుందామని జెర్సీ అయితే తెచ్చుకున్నాను. ఇది కొంచెం గోల్డ్ కలర్ రావాలి మనకి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం గిన్నెలోకి అయితే తీసుకోవాలి. కొంచెం మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇంకా ఎంతమంది పన్నీర్ డాబా స్టైల్లో చేస్తారో చెప్పండి. నేనైతే ఎప్పుడు డాబా స్టైల్ చేయాలనుకున్నా, నాకు మాత్రం ఎప్పుడు డాబా స్టైల్లో రాదు. అయితే రాదు. సో కానీ నేను చేసుకునే పన్నీర్ నాకంటే చాలా ఇష్టం. కాకి పిల్ల కాకికే ముద్దు అన్నట్లు ఎవరు చేసుకునే వంటలు వాళ్ళకే ఇష్టము, కానీ నేను చేసుకునే పన్నీర్ అంటే నాకు చాలా ఇష్టం. బయట హోటల్లో తెచ్చుకుంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏందో అని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. సో అందు గురించి అని మనం చేసుకుంటే ఎట్లాంటి టెన్షన్ లేకుండా అన్ని మనకు నచ్చినట్టు చేసుకుంటాం కాబట్టి నో టెన్షన్ లేకుండా హ్యాపీగా తినేయచ్చు. అందు గురించనే నేను ఈరోజు వచ్చేసి చేసుకోవాలనుకున్నాను, అందుకోసమనే చేసుకుంటున్నాను. సో ఇదంతా ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఇది వచ్చేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇంకా గోల్డ్ కలర్లో వచ్చినాయి కదా, ఇవన్నీ కొంచెం గిన్నెలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి మనం పక్కకు పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఇవన్నీ మనం మసాలా కోసం అన్నీ చెప్పాను కదా, ఆనియన్, టమాటా అవన్నీ చెప్పాను కదా. సో ఇవి ఇట్లా పక్కకు పెట్టుకున్నాక ఇవన్నీ మసాలా కోసం అని ఫస్ట్ కొంచెం ఆనియన్ వేసేసి, టమాటా వేసేసి, ఇవన్నీ మసాలాలు కూడా అన్నీ వేసేసి కొంచెం మంచిగా ఇవన్నీ మెత్తబడి ఫ్రై అయ్యే వరకు అన్నీ వేసేసుకోవాలి. సో ఇవన్నీ కొంచెం మూత పెడితే కొంచెం అన్నీ మంచి కలిపేసి మూత పెట్టేస్తే కొంచెం తొందరగా మనకు ఫ్రై అవుతుంది. ఇంకా కొంచెం తొందరగా కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ నేను వేస్తాను సాల్ట్ కూడా. సో ఇదంతా కొంచెం ఇది అయ్యే వరకు కొంచెం కలిపేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర టేస్ట్ కోసమే అనుకోండి. జీలకర్ర అవసరమని ఏం కాదు, మనకు అవసరమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. జీలకర్ర, సాల్ట్ వేసేసి ఒక 5 minutes అవుతుందండి ఇవన్నీ మగ్గే వరకు. కొంచెం టమాటా, ఆనియన్ వచ్చేసి కొంచెం ఇట్లా బాగా మగ్గాలి కదా, అందు గురించి అని కొంచెం 5 minutes ఒక 10 minutes 5 minutes పడుతుంది. సో దీనిపైన ఇట్లా మంచి కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. సో దానికి మూత పెట్టేసుకుంటే మనకు తొందరగా మగ్గుతుంది కదా, అందు గురించి అని మూత పెట్టేసి వదిలేసుకోవాలి. ఇంకా నా కొడుకు వచ్చేసి వీడియో తీరా అంటే గేమే ఆడతాడు చూడు, నెట్ వాడే అరువు చేస్తాడు. నాకు ఈ వీడియోలు పెట్టడానికి అసలు ఏమి ఉండదు. వానికి వీడియో తీస్తున్నట్టు కూడా తెలియదు. వీడియో తీతు రాబేట అంటే అస్సలు విన్నాడు అనుకో. సో నేను ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం చల్లారింది కదా, దాంట్లోకి కొంచెం సాల్ట్, కొద్దిగానే పసుపు వేసుకొని
మిక్సీ జార్లోకి వేసుకున్న, చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకున్నాక కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి పెట్టుకోవాలి. దానికోసం అయితే నేను రైస్ వండాను ఆల్రెడీ. రైస్ వండాక నా కొడుకు నాకు చపాతీ కావాలమ్మా, చపాతీ కావాలమ్మా అంటున్నాడు. సో నేను చేయలేను బెటర్, నాకు అంత ఓపిక లేదు, నేను చపాతీ చేయలేను అంటే, నేను చపాతీలు కాలుస్తానమ్మా, నేను అన్నం వండుతానమ్మా, నువ్వు ఓన్లీ చెయ్యి అన్నాడు. సరేలే చూద్దాం కాలుస్తాడేమో అనుకోని నమ్మకంతో చపాతీలు చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మసాలా మిక్సీ పట్టేసినాను కదా, ఆ మసాలా అంతా మిక్సీ పట్టేసుకున్నాక ఇందులో కొంచెం బిర్యానీ ఆకు, మళ్ళీ కొంచెం గరం మసాలాలు అవన్నీ వేసుకొని, దాల్చిన చెక్క, మిరియాలే నేను ఎందుకే ఎక్కువ వేస్తున్నాను మిరియాలు అంటే, కొంచెం కోల్డ్ లాగా కనిపిస్తుంది, అందు గురించి అనే ఊకే మిరియాలే వేస్తున్నాను. కొన్ని 3 జీడిపప్పులు, ఒక జాపత్రి పువ్వు, ఒక ఇది వేసేసి ఇవన్నీ కొంచెం పోపు బాగా ఇదయ్యే వరకు పెడుతున్నాను. సో ఇది కొంచెం పోపు ఇదయ్యాక ఇది మనం మిక్సీలో వేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా కూడా ఇక ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వేసేసి కొంచెం మంచి కలుపుకుంటే ఇట్లా నూనె మొత్తం మనకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిద్ది. ఇట్లా కలుపుకుంటే ఇంకో ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిద్ది. మంచిగా నీట్గా మనం చేసేసుకుంటే మంచిగా. కానీ పన్నీర్ కర్రీ చేసుకోవడం చాలా అంటే కష్టం అని అనుకుంటాం, కానీ చాలా ఈజీగా అయిపోయింది, తొందరగా అయిపోతుంది, మన ఇష్టం ఉన్నట్టు వండుకోవచ్చు. సో నేను ఇంతవరకు ఎప్పుడు పాలక్ పన్నీర్ చేయలేదు, ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నాను. దానికోసం మరి ట్రై చేస్తాను అనుకుంటున్నాను, చూద్దాం. సో ఇదంతా కొంచెం ఇట్లా ఆయిల్ పైకి వచ్చినాక కొంచెం మన టేస్ట్కి తగ్గపడ్డ ఉప్పు, కారం పొడి, గరం మసాలా, పసుపు వేసి ఒకసారి కలిపి కొన్ని వాటర్ వేసుకోవాలి. మనం రైస్లోకి చపాతీలోకి అనుకున్నాం కదా, రైస్లోకి అనుకున్నాం కదా, దానికోసమని మిక్సీ జార్లో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసేసి ఆ మిక్సీ జార్ మొత్తం కడిగేసి కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని, కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టి ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చాక మెల్లమెల్లగా ఇవన్నీ పన్నీర్ పీసులు అన్నీ కట్ చేసి ఫస్ట్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నూనెలో వేయించుకొని, ఆ పన్నీర్ ముక్కలన్నీ అందులో వేసేసుకొని ఒక్కసారి మంచి మెల్లగా అంతా నెమ్మదిగా కలుపుకొని, దాని తర్వాత మనకి ఇష్టం అనుకుంటే కచూరి మేతి వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా వద్ద అయితే ఉంది, అది ఎందుకో ఈ మధ్య నేను మస్తు వాడుతున్నాను కూరలో, నాకు స్మెల్ మంచిగా కనిపిస్తుంది. సో కొన్ని తెస్తున్నాను, అందుకని కొనుక్కొస్తున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదా, అదంతా అవసరం అని ఏం లేదు. సో ఇట్లా కొంచెం నలిపి వేస్తే మనకు స్మెల్ అయితే దించే ముందు ఒక 2-3 సెకండ్ల ముందు ముందర వేసుకుంటే చాలా అంటే చాలా స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది, చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. సో నేను చేసిన పన్నీర్ కర్రీ, నేను చపాతీ, నా కొడుకు చపాతీ కావాలన్నాడని చెప్పినాను కదా, నా కొడుకు కోసం చపాతీలు. సో వాడి కోసమే అని కాదులే, వాడి పేరు చపాతీలు మేము కూడా తింటున్నాము. సో నేను చేసిన పన్నీరు నాకు చాలా ఇష్టం.